హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్ విమామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఆలూతో ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ చూద్దాం. అవేమిటంటే ఆలూ ఫింగర్స్. ఈ ఆలూ ఫింగర్స్ని మనం స్నాక్లానే కాకుండా ఎప్పుడైనా సాంబార్, పప్పు లాంటివి పెట్టుకున్నప్పుడు వాటికి సైడ్ డిష్లా కూడా తినచ్చు. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఈ ఆలూ ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ ఆలూ ఫింగర్స్ చేయడానికి నేను 3 పొటాటోస్ తీసుకున్నానండి. ఏ పొటాటోస్ తీసుకున్నా పర్వాలేదు. సీజనల్గా దొరికే ఏ పొటాటోస్ తీసుకున్నా ఈ రెసిపీ ఈ విధంగా చేయొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల మైదా, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ఉండలేం లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆలూకి పొట్టు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఇలా నార్మల్ వాటర్లోనే వాష్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్ ఏం అవసరం లేదు. తర్వాత స్టవ్పై గిన్నె పెట్టి వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వాటర్లో వేసుకొని ఒక మరుగు రానివ్వాలి. ఈ విధంగా ఆలు ఒక 50% వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ చేయకూడదు. ఒక 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఈ విధంగా ఆలుని తీసుకొని చాకుతో కట్ చేస్తే చాలా సింపుల్గా కట్ అయితే చాలు, అంతే. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలోకి ఈ ఆలూని వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఆలూస్ వేసుకున్న తర్వాత వాటికి ఆ పిండిని బాగా పట్టించాలి. ఆలు ఓవర్గా కుక్ చేస్తే ఇక్కడ మనం కలుపుతున్నప్పుడు ఆలు ముక్కలు ముక్కలు అయిపోతాయి. కాబట్టి ఓన్లీ 50% మాత్రమే కుక్ చేయండి. అప్పుడు ఇలా ఫింగర్స్ లాగా మంచిగా ఉంటాయి. లేదంటే ముక్కలు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని అన్ని ఆలూలకి బాగా పట్టించుకోవాలి. తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆలూని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. అన్నీ ఒకేసారి వేస్తే మనం అందులో కార్న్ఫ్లోర్ వేసాం కదా, అందువలన దగ్గరికి ముద్ద అయిపోతాయి. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసిన తర్వాత వాటిని టర్న్ చేసుకుంటూ మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ వేయడం వలన ఆలు ఒక్కొక్కటి అంటుకుంటుంది. వాటిని విడదీసుకుంటూ ఆలు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆలు మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మన ఆయిల్లో ఉన్నప్పుడే వాటిలన్నిటిని విడదీసుకుంటే చక్కగా మంచిగా అన్ని ఫింగర్స్ ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. తర్వాత మిగిలినవి కూడా అదేవిధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆలు ఏమైనా అతికినట్లయితే విడదీసుకుంటూ కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీ పిల్లలకు కూడా బయట దొరికే ఆలూ చిప్స్ కాకుండా ఇలా ఇంట్లోనే ఆలూతో స్నాక్ రెసిపీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎప్పుడు కూడా ఇలానే చేయమని అడుగుతూ ఉంటారు. తర్వాత మనం బౌల్లోకి తీసుకున్న ఆలూ ఫింగర్స్లో 1 స్పూన్ కారము, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు పిండిలో వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి సాల్ట్. 1 స్పూన్ చాట్ మసాలా,
ఇవి వేసుకొని మంచిగా ఫింగర్స్ని టాస్ చేయండి. మసాలాస్ అన్నీ ఆ ఆలు ఫింగర్స్కి పట్టేలాగా మంచిగా టాస్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు ఫింగర్స్ రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఆలు ఫింగర్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.